ప్రాపర్టీస్ మనకి ఇల్లు అమ్మడంతో కాకుండా మనకి ఇల్లు కట్టడం కూడా ప్రత్యేకత అండి. మనం మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే చేస్తాం. చూడండి, ఇక్కడైతే మనకి కట్టుబడి మీద స్లాబ్ అయితే వేస్తున్నాము. రండి చూద్దాం. మనం వచ్చేసరికి మొత్తం కేసీపీ సిమెంట్ వాడతామండి స్లాబ్ కి అయితే. చూడండి, అన్ని కేసీపీ సిమెంట్. లోడ్ కి అయితే మనం 6 ఇసుక 6 కంకర అయితే మనం చూసి వేస్తాం. దానివల్ల మన కాంక్రీట్ అనేది కూడా దృఢపడుతుంది. దానివల్ల మనకి స్లాబ్ కూడా ఎయిర్ కాకులు అనేవి రావు. గట్టిగా అయితే స్లాబ్ ఉంటుంది. మనకి రాడ్లు చూసుకున్నట్లయితే మనకి పిల్లర్ గా 4 పొల్లులు అయితే ఇచ్చారు. 2 అయితే 10లు ఇవ్వడం జరిగింది. మనం దీని మీద 3 షేర్ లైన్ వేసుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఈ ఎటు చూసినా 8తో మనకి అల్లడం జరిగింది. మీకు స్లాబ్ కూడా దృఢంగా అయితే ఉండిద్ది. మనకి స్లాబ్ అయితే కట్టుబడి మీద చేయడం జరుగుతుంది. మొత్తం కట్టుబడి మీదే మనం స్లాబ్ అనేది నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 4 అంగుళాల పాలం రాయితో అయితే మనకి కట్టుబడి నిర్మాణం అనేది నీట్ గా చేస్తారు. ఇది ప్లాస్టింగ్ చేయడం వల్ల మనకి 6 అంగుళాలు అవుతుంది. దృఢంగా అయితే గట్టిగా ఉంటుంది. రండి లోపలికి వెళ్ళి రూమ్ లో అయితే చూద్దాం ఎలా కట్టారో. అయితే మనకి ఇలా కట్టడం వల్ల మనకి రూమ్ కూడా పెద్దగా వస్తుంది. మనకి ప్లాస్టింగ్ చేయడం వల్ల 6 అంగుళాలు అవుతుందండి. కట్టుబడి దృఢంగా అయితే ఉండిద్ది. మీకు ఏ ఇబ్బంది ఉండదు. మనం అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి అయితే మనం ఎస్ఎఫ్టీ అయితే 1900 వేస్తున్నాము. నీట్ గా అయితే చేస్తాము. మీ బడ్జెట్ లో అయితే చేసి పెడతాం.